ఇమాన్యుల్కి ఏదైతే నిన్న కెప్టెన్సీ వల్ల వచ్చే ఇమ్యూనిటీ ఏదైతే ఉందో నామినేషన్లో లేకుండా బిగ్ బాస్ తీసేశాడు. తీసిన తర్వాత అక్కడున్న హౌస్మేట్స్కి చిన్న అవకాశం ఇచ్చాడు. ఎంతమంది అయితే ఆయన్ని నామినేషన్లో ఉంచుదాం అనుకుంటున్నారు, లేకపోతే ఇమ్యూనిటీ యాజ్ ఎ కెప్టెన్గా ఇమ్యూనిటీ ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఎంతో అభిమానం ఆయన మీద చూపించే ప్రయత్నం చేశారు హౌస్మేట్స్ అంతా. యునానిమస్గా ఒక భరణి గారు తప్ప అందరూ ఉండాలి ఆయనకి ఎక్సెప్షన్ ఉండాలి, కెప్టెన్గా ఆయనకి ఇచ్చేయండి, నామినేషన్లో పెట్టొద్దు అని చెప్పి ఆయనకి సీక్రెట్ ఓటింగ్ చేశారు. వెరీ గుడ్. కానీ వాళ్ళందరూ అభిమానంతో కదా సీక్రెట్ ఓటింగ్ చేసి ఆయన అవసరం నామినేషన్ ఉండకూడదు చేశారు. కానీ అది అభిమానంతో చేసినా అది ఆయనకి నష్టం కలిగే వ్యవహారం అది. ఎందుకంటే ఇప్పటి వరకు నామినేషన్లో లేడు కాబట్టి ఇమాన్యుల్ ఇప్పుడు నామినేషన్లోకి రావాలి. దానివల్ల ఆయనకి బెనిఫిట్ జరుగుద్ది. ఓటింగు ఒక మైండ్ సెట్ అయిపోతుంది, ఎవరి కాళ్ళకి సెట్ అయిపోతుంది. కాబట్టి అట్లీస్ట్ 65 రోజులు గడిచిన తర్వాత ఇమాన్యుల్ నామినేషన్లోకి వస్తేనే కదా జనాలకు దగ్గర అవుతాడు. వాళ్ళు ఓటు ద్వారా ఆయన్ని దగ్గర చేసుకుంటారు. మా వాడు గెలిచాడరా, నేను ఓటు వేయడం వల్ల మా వాడు సేఫ్ అయిపోయాడరా అని అనుకుంటారు. సో ఈ లాజిక్ మిస్ అయ్యారు. ఇమాన్యుల్ కూడా మిస్ అవుతున్నాడు. ఇమాన్యుల్ పదే ఈ ఏదైతే నామినేషన్లు ఉన్నాయి వీనికి భయపడుతున్నాడు బాగా. కానీ హౌస్మేట్స్ అభిమానం చూపించారు అనుకున్నారు, కానీ అభిమానం కాదు, ఆయనకి దీనివల్ల నష్టం చేకూరే విధంగా అందరూ చేశారని చెప్పాలి. నిన్న జరిగిన నామినేషన్స్లో ఆయన సేవ్ చేయడం ఏదైతే ఉందో.